ఆకుపచ్చని రాష్ట్ర సాధన స్వాప్నికుడు, కోటి ఎకరాల మాగాళ్లకు బాటలు వేసిన జలయోధుడు, ప్రాజెక్టుల పునరాకృతి, మిషన్ కాకతీయకు ప్రాణం పోసిన జలవైద్యుడు, కృష్ణా గోదావరి జలాలను ఒడిసిపట్టాలని నిత్య శ్రామికుడు, సాగునీటి రంగ ఇంజనీర్, ప్రభుత్వ సలహాదారు, తెలంగాణ ముద్దుబిడ్డ విద్యాసాగర్ రావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. హైదరాబాద్ అంబర్పేట శ్మశాన వాటికలో విద్యాసాగర్ రావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో కన్నీటి వీడ్కోలు పలికారు. పలువురు మంత్రులు, రాజకీయ, ప్రజా సంఘాల నేతలు సారుకు కడసారి నివాళులర్పించారు. అశ్రు నయనాల మధ్య మళ్లీ జలధారవై తిరిగి రమ్మంటూ జోహార్లు అర్పించారు. విద్యాసాగర్ రావు కుమారుడు రమణ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు చివరిసారిగా చూసుకుని బోరున విలపించారు. జలతార, తెలంగాణ ధృవతార ఆత్మకు శాంతి చేకూరాలంటూ నేతలు భగవంతుణ్ణి ప్రార్థించారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. అంతకుముందు హబ్సిగూడలోని విద్యాసాగర్ రావు నివాసం నుంచి అంతిమ యాత్రలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. పార్థివ దేహం తరలించే వైకుంఠ వాహనంలో అంబర్పేట శ్మశాన వాటిక వరకు ప్రయాణించారు.